అమ్మా మొత్తానికి అయితే మంచి మంచి పాటలు అందుకొని వచ్చినవి ఇవాళ. మస్తు పాడుతున్నావు. ఊర్లో పాట పాడుతుంటే ఒక యూట్యూబ్ లో పెట్టిరు కదా, సో మరి ఎట్లా ఎవరు పెట్టినారు, అది ఎట్లా వచ్చింది? గొల్లల పిల్లగాడు పెట్టిండు. గొల్ల పిల్లగాడు పెట్టిండ? ఆ పిల్లగాడు యూట్యూబ్ పెట్టిండు, చిన్నగా పెట్టిండు. చిన్నగా పెట్టిండు. అందరు చిన్ననే, అందరు ఫోన్లోనే పెడతారు. అయితే తీసిండు అన్నట్టుగా. ఎట్లా నువ్వు బాగా పాడతావు? ఎట్లా బాగా పాడతావు రా మా అమ్మ అని తోలుకోపోయిండు. తోలుకోపోయి పాడిపించుకున్నాడు. శిలకలనా? దేవుని గుడి కాడ, మలయ దేవుని గుడి కాడ. మలయ గుడి కన్నా ఫస్ట్ అట్లా. ఎన్ని రోజులు అవుతుంది? దసరా రోజే మేడం. దసరా రోజేనా? దసరా రోజు. మరి ఎందుకు నిన్నే ఎందుకు పాటలు పాడించిరు? ఇంకా మరి మీ ఊళ్ళో ఎవరు లేరా? బాగా గొంతు మంచిగా ఉన్నది అమ్మది, ఎప్పుడు బతుకమ్మ పాట పాడుతుంది అని నన్ను తీసుకుపోయి పాడిపించిండు అన్నట్టు. నువ్వేనా బతుకమ్మ పాడుతుంటే చెప్పేది? పాడతా, ఎప్పుడు పాడతా. వచ్చే సంవత్సరం నువ్వే పాడతా మేడం. అందుకని మీ గొంతు బాగా నచ్చిందేమో. పాడతా. డీజేలు పెడతారా మీ సైడ్? ఉట్టినే ఆడతారా? బతుకమ్మని ఆడతాం మేడం. అంతేనా? బతుకమ్మని ఆడతాం. ఎందుకంటే మొత్తం డీజేలు పెట్టి అలా పెడతలేరు ఇంకా. అన్నావుగా మైక్ పాడటానికి. పాడతాం మేడం. వస్తాయి కదా, వస్తాయి కదా, పాడతారు. సో మరి ఒక్కసారి మీ కుటుంబం గురించి చెప్పండి అమ్మా. ఎంతమంది పిల్లలు, ఏంటి? 2 బిడ్డలు, ఇగో కొడుకు. కొడుకు బాగానే నీ మీద మా అమ్మ పాటలు పాడాలి ఎంత ఆత్రతో, ఎంత దూరం నుంచి తీసుకొని వచ్చిండు మేడం. 2 బిడ్డలు, అందరు పెళ్లిళ్ళు అయినాయి మేడం. 2 బిడ్డలకు పిల్లలు పుట్టిండ్రు. అమ్మ ఉన్నది. అమ్మ ఉంది, ఉంటుందా? ఏంటి మా దగ్గరనే. నన్ను ఇల్తేం పెట్టుకున్నారు మేడం. ఎందుకు కొడుకులు లేరా? లేరు, ఒక అన్నయ్య ఉండాలి, చచ్చిపోయిండు. అట్లా నన్ను ఇల్లరికం పెట్టుకున్నారు మేడం. ఇప్పటికి మరి మీ అమ్మ పాటలు పాడుతుంటదా? ఇక పాడతలేదు మేడం. పక్షవాతం వచ్చింది. పక్షవాతం పాడతలేదు. పాడు ఉన్నడు దాకా పాడు. ముందు పరిచయం అయితే పట్టుకొని వచ్చినాయి కదా. పాడు మేడం. ఇక ఆమె వాడినకమ్మని మేము పాడినాం. మీ అమ్మ పాటలని మీరు వాడేస్తారు. మా చిన్నమ్మలకు కూడా మస్తు వస్తాయి మేడం. అంతేనా? వాళ్ళు కూడా మీ దిక్కునే వస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తారు నాకు. వస్తారా ఇక్కడికి? వస్తారు. ఇట్లా వాడుకో బిడ్డ అని చెప్తారు నాకు. అలా ఎత్తొచ్చినా ఏంది? చెప్తారు. అట్లా చెప్తే నేను నేర్చుకుంటా అప్పటి నుంచి అయినా కానీ. పాట పాడుకోని ఇట్లా చెప్తారా? చెప్తారు. వాళ్ళు వాడతారు కదా పాడంగి, మేము నేర్చుకున్నా నేను. ఇక అంతే అంతే మేడం. సో బతుకమ్మ చెప్తుంటే బాగా వాడుతున్నారు కదా, జనాలంతా నచ్చారన్నారు కదా. మరి మన ఆర్ఎల్ఆర్ మీడియా జనాలందరూ నచ్చేటట్టు, మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకులందరూ నచ్చేటట్టు ఇప్పుడు పాట పాడాలన్నా? బతుకమ్మది పాడాలి. శివ శివలింగొల్తు వియ్యాలో, శివుడలింగొల్తు వియ్యాలో, మునిగలింగొల్తు వియ్యాలో, ముత్యాల ఓసు వియ్యాలో, నతల లింగొల్తు వియ్యాలో, నల్ల ఓసాని వియ్యాలో, ఎదల లింగొల్తు వియ్యాలో, యముడాల రాజ వియ్యాలో, వందరిందలిస్తి వియ్యాలో, గంగాను మరస్తి వియ్యాలో, గంగ నీకు శరణు వియ్యాలో, కడకుండవమ్మ వియ్యాలో, గంగ గట్టేటి వియ్యాలో, ఏమి సీరేలే వియ్యాలో, గంగ గట్టేటి వియ్యాలో, కాయ సీరేలే వియ్యాలో, గంగ దొడిగేటి వియ్యాలో, ఏమి రైకేలే వియ్యాలో, గంగ దొడిగేటి వియ్యాలో, టోపి రైకేలే వియ్యాలో, గంగ పెట్టేటి వియ్యాలో, ఏమి కూకుమ్మ వియ్యాలో, గంగ పెట్టేటి వియ్యాలో, బేరి కూకుమ్మ వియ్యాలో, బారి బొమ్మల్ల వియ్యాలో, బంగారి బొట్టు వియ్యాలో, సెడ బొమ్మల్ల వియ్యాలో, చేసిన బొట్టు వియ్యాలో, అదేవి దండము వియ్యాలో, భూదేవి దండము వియ్యాలో, భూతల్లినే వియ్యాలో, పుట్టినదినే వియ్యాలో, భూతల్లినే వియ్యాలో, పుట్టినదినే వియ్యాలో, భూతల్లినే వియ్యాలో, పుట్టినాకనే వియ్యాలో, పుట్టినాకనే వియ్యాలో, ఎవ్వరు గద వియ్యాలో, ఎవ్వరు గద వియ్యాలో, పుట్టిండ్రు గద వియ్యాలో, ఎవ్వరు గద వియ్యాలో, పుట్టిండ్రు గద వియ్యాలో, పక్షి గదానే వియ్యాలో, పుట్టింది గద వియ్యాలో, పక్షి గదానే వియ్యాలో, 3 గుడ్లునే వియ్యాలో, 3 గుడ్లునే వియ్యాలో, పక్షి పెట్టింది వియ్యాలో, గుడ్లల్లానే వియ్యాలో, ఎవ్వరు గద వియ్యాలో, ఎవ్వరు గద వియ్యాలో, జన్మమేసిండ్రు వియ్యాలో, బ్రహ్మశంకరులు ఇయ్యాలో, కాయమూర్తులు ఇయ్యాలో, కాయమూర్తులు ఇయ్యాలో, జన్మమేసిండ్రు ఇయ్యాలో, కాయమూర్తులు ఇయ్యాలో, జన్మమేసిండ్రు ఇయ్యాలో, గుడ్లల్లానే వియ్యాలో, వాళ్ళు పుట్టిరు వియ్యాలో, గుడ్లల్లానే వియ్యాలో, వాళ్ళు పుట్టిరు వియ్యాలో, పాలియదాయి వియ్యాలో, పడబెట్టదాయి వియ్యాలో, ఉగోయదాయి వియ్యాలో, ఉపనవదాయి వియ్యాలో, ఉగోయదాయి వియ్యాలో, ఉపనవదాయి వియ్యాలో,
చేతుల మీద వియ్యాలో బాలులు గాద వియ్యాలో బాలులు గాద వియ్యాలో పెరగబట్టిరి వియ్యాలో. బాగుంది, చెప్పుకుంటా పోతే గుర్తుకొస్తుందా? వస్తుంది. పెద్దగా 3 వద్దులు వాడతాం మేడం. 3 వద్దులా ఈ పాట? అవు మళ్ళా 3 వద్దులు వాడతాం మేడం. పుట్టిన నుంచి పెళ్లిళ్ళు అయితే వాళ్ళకు మేడం, పెళ్లిళ్ళు అయితే ఆ గుడ్లలో పుట్టిన ఇది ఇల్లు వాళ్ళు బ్రహ్మ విష్ణు ముగ్గురు పుడతారు కదా మేడం. ముగ్గురు పుడితే జాంబమంతుడు పుడతాడు. పక్షి పుడుతుంది కదా, ఆ పక్షి ఏం చేస్తుంది వాళ్ళని ప్రేమించమంటది. ఇక గుడ్లు ఆమెను పెట్టింది పక్షి గాని మమ్మల్ని ప్రేమించంటది. నన్ను ప్రేమించనాలు ఎంబడ పడుతుంది. ఇక బస్వసురు నేషం వేస్తుంది. వేసి ఇక నన్ను ప్రేమించమనాలు ఎంబడ పడుతుంది. ఇక వాళ్ళు గంగతానం పోతామని వెళ్తారు. వెళ్తే ఆయన ప్రేమించమనాలు ఎంబడ పడుతుంది. ఇక శంకరుడు ఏమంటాడు, పెద్దవాడు కదా శంకరుడు పెద్ద అయిన శంకరుడే. బ్రహ్మ కాదు మేడం, శంకరుడే పెద్ద అయిన. బ్రహ్మ విష్ణు శంకరుడు. శంకర్ అంటే ఫస్ట్ బ్రహ్మ విష్ణు శంకర్ లా అట్లా అనుకుంటున్నా. శంకరుడే పెద్ద మేడం. అవునా? బ్రహ్మ విష్ణులు అంటాం కదా, కానీ శంకరుడే పెద్దనట. అయితే ఎట్లా తెలుసు నీకు పెద్దనటనే? ఇట్లా కథలు చెప్పాం విన్నాం మేడం. కథలు వాళ్ళు గొల్లోలా చెప్పుదురు, శారదకాళ్ళు అత్తురు వాళ్ళు. సరే చెప్పి చెప్పు. కథలు చెప్పేతాను ఖచ్చితంగా ఒక నెల ఉన్నారు మేడం మా దగ్గర కథలు చెప్పుకుంటా. వాళ్ళు రామరామ అని చెప్తే నేను ఇవాళ మీద కలిపిన. ఇక ప్రేమించమంటది. ఇక ప్రేమించమంటే ఏమంటారు వీళ్ళు, పుట్టబోయేది పెరగబోయేది కళ్ళ కలియోగం. మనం ఆమెను ముట్టుకుంటామంటే బసం అయిపోతాం అందరం, అంతా జనలోకం అంతా అని. దేవతలు అయిరాళ్ళు, దేవతల పిండాలు అయిరి. ఇంతగా ఆమెను ముట్టరు. ఇక ఆమెతో ఆటలు ఆడతారు, భోగం ఆటలు ఆడుకుంటా ఆయనతో నెత్తి మీద చేతులు మోపుకుంటారు వీళ్ళు. బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు శంకరుడు. ఆమె ఆయనతో బస్వసురుడు బసవం అవుతాడు. ఆమె మోపుకుంటది. ఆమె ఆయనకి శాపం ఉంటది కదా, తపస్సు చేసి ఎక్కడ సృష్టిలో ఎక్కడ చావు ఉండదు గాని అట్లా దేని నుంచి చావు రావద్దని కోరుకుంటాడు. తన చేతితో తన నెత్తిలో పెట్టుకుంటే ఎంతో బసవం అవుతుంది. బసవం కాగానే గంగతానంకి వెళ్తారు. గంగతానంకి వెళ్ళంగా ఈ శంకరునికి మోహం వస్తుంది. మోహం వచ్చే వరకు పాట వృక్షం పంగలాది మర్రి ఉయ్యాలో పాట వృక్షం. ఆ వృక్షం మీదలి ఆ పంగలాది మర్రి కాడ ఊడాల పుట్టు ఉంటది. పుట్ట మీదలి ఇలా పడతాడు. అందులో ఎల్లమ్మ జన్మం వేస్తుంది. ఎల్లమ్మ శంకరునికే ఉడుతుంది కదా ఎల్లమ్మ మేడం. ఎల్లమ్మ జన్మం వేస్తుంది. వాళ్ళు పోతారు. ఇక ఆమె జన్మం వేస్తుంది. గంగా తానం పోయి గంగల తానం చేసి వస్తారు. ఇంటికి వచ్చినాక పెళ్లిళ్ళు కావాలా వీళ్ళకు, పెళ్లిళ్ళు కావాలని పెళ్లికి దాశవన్లను పెట్టి లెంకిపిస్తారు. ఇక పిల్ల కావాలని. ఇక పిల్ల గురించి లెంకితే శంకరునికి దచ్చబోయిన బిడ్డ దొరుకుతుంది. ఇక దొరికితే పెళ్లి చేస్తారు. అట్లా మొత్తం వాళ్ళంతా ఎన్ని రోజులు చెప్పారు? అంటే ఎన్ని రోజులు అండి చెప్పిపోతారు కథలు? వాళ్ళు నెల ఉన్నారు మేడం. అప్పుడు నెల ఉన్నారు. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తారు? ఇప్పుడు వస్తలేరు, చెప్తారు మేడం. కానీ అప్పుడు అత్తరు ఇన్నే ఉన్నారు నెల. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వచ్చి నెల రోజులు ఉంటారు? అప్పుడు బగ్గా వచ్చారు మేడం. బగ్గా నా కొడుకు అప్పుడు 1 ఏడాదోడో 2 ఏళ్ళోడో అంతే. అన్ని ఇప్పుడు 20-30 ఏళ్ళ 25 ఏళ్ళ దాకా అవుతుంది వాళ్ళు రాక. 25 ఏళ్ళ నుంచి రాలేరు. వాళ్ళు చెప్తారు మేడం. ఇప్పుడు అతను చెప్పేటోళ్ళు వాళ్ళు ఉన్నారు. మా ఊరికి వస్తారు. అత్తారా? మా అమ్మ వాళ్ళ ఊరికి వస్తారా? కథలు చెప్తారు. వస్తలేరు ఇప్పుడు. అప్పుడు చెప్పిండ్రు నెల రోజులు ఉండి చెప్తే వాళ్ళు రామరామ అని చెప్తే నేను ఇలా మీద కట్టిన. వాళ్ళు చెప్పిన వినేటోళ్ళు లేరుగా ఇప్పుడు లేరు. ఫోన్లు టీవీలు మేడం, డీజేలు ఎవరు లేరు. వాళ్ళ బాగాతలు ఆడి చూస్తారు ఇప్పుడు. వాళ్ళ మేడం చూస్తలేరు. అట్లా మొత్తానికి కథలు బాగా అయినాయి. ఆ కథలు అన్ని పట్టేసినాం అన్నట్టు. ఇంకా ఏ దేవుని కథలు వస్తాయి? ఏ దేవుని కథలు వస్తాయి మేడం? అంటే ఎవరు విన్నావు? అన్ని విన్నావు కానీ ఇప్పుడైతే ఇది ఎల్లమ్మలు అయితే బతుకమ్మ పాట మీద కలిపిన, నరేంద్రుంది కలిపిన. కథలు బాగా చెప్తున్నావు. ఇంకా ఏ దేవుని కథలు వస్తాయి మరి? ఏ దేవుని కథలు రావు మేడం. అచ్చు కానీ మర్చిపోయినాం. ఇక అప్పటి నుంచి మర్చిపోయినాం మేడం. ఇక సంసారం గురించి ఆయే పిల్లలు అయ్యి పెళ్లిళ్ళకి పెరిగిరు పిల్లలు. ఇక అన్ని మర్చిపోయినాము. మస్తు చూసినాము, పాడుతుంటిమి. వాళ్ళు దాసరోళ్ళు వాడింది కూడా వాడుతుంటాం కానీ ఇప్పుడు మర్చిపోయినాం మేడం. అంతేనా? రాముని మీద సీత మీద ఒక పాట పాడతాం మేడం. ఇళ్ళన్ని మాలేలు యాడియో సామిలా ఉదా మెరవడ్డాయో లచ్చుమానా లావుదా మెరవడ్డాయోయి నిలు మల్లె చెట్లకు నిలు పెట్ట నేనే పోతే నిండుకున్నాయి మల్లెలమ్మ
సీతమ్మ నిండుకున్నై మల్లెలమ్మ చెంపాన గంధాలు యాడియోయి సమిలావు గంధాలు అడ్డాయోయి లచ్చుమాన కలపి ఎవరు ఊసినారా గంధపురి చెక్కల గనుడాయి కోటంగా గంధాలే కలెవారేనమ్మ సీతమ్మ గంధాలే కలెవారేనమ్మ చెంపాన గీవులు యాడియోయి సమిలావు గీవులు అడ్డాయోయి లచ్చుమాన లావు గీవులు అడ్డాయోయి రెండు మండల సందును కొన్నేలిల పడితే గీవుకున్నై మండలమ్మ సీతమ్మ గీవుకున్నై మండలమ్మ కళ్ళకు కాటికే యాడిదోయి సామి కలపి ఎవర పెట్టినారా లచ్చుమాన కలపి ఎవర పెట్టినారా ఢిల్లీలో నేనొక్కచారి బయలెల్లంగా దివిటీల పొగవారేనమ్మ సీతమ్మ దివిటీల పొగవారేనమ్మ అయిపోయింది. అయిపోయింది. మస్తు పాడుతున్నావు కథలు గాని పాటలు దేవుళ్ళ పాటలు మస్తు నాకైతే మస్తు పాడుతున్నావు.